ఉంటే వారిని వదిలిపెట్టండి. గేట్ బయట ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళని వదిలిపెట్టండి. ఉంటే త్వరగా, ఉన్నారా లేదా? ఉంటే వదిలిపెట్టండి, అక్కడ నిలబెట్టండి ఒక్క నిమిషం త్వరగా. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ని బెండ్ చేయకపోతే బెండ్ గారు వెళ్ళి త్వరగా ఉంటే పంపండి, లేకపోతే నేను మెసేజ్లోకి వెళ్ళిపోతాను. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో నువ్వు వినాలనే, నువ్వు చూడాలనే ఈ రూల్స్. ఎట్లా అయిపోతున్నాయంటే సంఘాలు ఇష్టారాజ్యం, ఇష్టం వచ్చినట్లు. ప్లే గ్రౌండ్, ఫిష్ మార్కెట్, ఎగ్జిబిషన్ ఎలా ఉంటాయో అట్లా తయారవుతున్నాయి సంఘాలు. అందరిని అక్కడ నిలబెట్టండి, ఒకసారి లోపలికి పంపకండి, అక్కడ నిలబెట్టండి. అందరిని నిలబెట్టండి, త్వరగా రావాలా. చూడు ఎంతమంది వస్తుండ్రు, చూడండి ఎంతమంది వస్తుండ్రు, చూడండి. నిలబడండి, అక్కడనే నిలబడండి. రావాలా, పరిగెత్తుకుంటూ రావాలా బయట ఉన్నవారు. ఇక ఫైనల్గా గేట్ క్లోజ్ చేసేస్తాను ఇక, అందుకని లోపలికి రండి. ఆ చిన్న పిల్ల పాపను ఎత్తుకున్న తల్లిని మాత్రం లోపలికి పంపండి. ఆ పాపను ఎత్తుకున్న తల్లిని మాత్రం లోపలికి పంపించేసండి త్వరగా. ఎండలో నిలబడదు, పంపుతారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్న వారిని మాత్రం లోపలికి పంపించేసేయండి, మిగతా వారిని అంతా అట్నే ఉంచండి. చిన్న పిల్లల తల్లులను మాత్రం లోపలికి పంపించండి త్వరగా. ఇటు కొంచెం ఇటు నాకు కనబడండి, నాకు కనబడండి, ఇట్లా నాకు కొంచెం నాకు కనబడండి అంత. నన్ను చూడండి అందరూ, నన్ను చూడండి అంత. నా వైపు స్టేజ్ మీద నన్ను చూడండి. నెక్స్ట్ సండే నుంచి టైంకి వస్తారా మీరు? వస్తారా? వస్తామంటే లోపల పంపుతారు. మీరు మీ పిల్లలని స్కూల్కి ఎప్పుడు పంపుతారు? గంట తర్వాతనా? చెప్పాలా తల్లులు, తండ్రులు? ఎప్పుడు పంపుతారు? మీరు డ్యూటీస్కి ఎప్పుడు వెళ్తారు? ట్రైన్ మీకోసం హాఫ్ అన్ అవర్ ఆగుతుందా? చెప్పాలా మిమ్మల్నే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడున్నది? ఎక్కడ? ఫ్లైట్ నీకోసం ఆగుతుందా? రైల్వే స్టేషన్కి బిఫోర్ ఉంటారు, డ్యూటీకి బిఫోర్ ఉంటారు, కాలేజ్కి బిఫోర్ ఉంటారు, ఎయిర్పోర్ట్కి బిఫోర్ వెళ్తారు. మందిరానికి ఎందుకు కష్టం? మందిరానికి రావటం ఎందుకు కష్టం మీకు? లేటు బస్సెస్ లేవా మీకు? నెక్స్ట్ సండే నుంచి 10:30కి క్లోజ్ చేసేస్తాండి డోర్స్. ఎవ్వరు వచ్చినా లోపల రానివా. మీకు నచ్చకపోతే వేరే చర్చ్కి వెళ్ళిపోండి. దగ్గరలో మంచి మంచి పాస్టర్స్ ఉంటారు. మీరు బెనడిక్షన్కి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి అని చెప్పేటప్పుడు మీరు వెళ్ళినా ఏమనరాలి. మీకు కష్టం అనిపిస్తే వెళ్ళిపోండి నాన్న. కానీ ఇక్కడ దేవుడు నన్ను ఎందుకు పెట్టిండంటే మీరు బాగుపడాలా. నెక్స్ట్ సండే టైంకి వస్తారా? బయట ఉన్నవారు వస్తారా? రారా? పైకెత్తండి అందరు. మళ్ళా సగం సగం ఎత్తురు చేతులు. లోపలికి వచ్చేసి థ్యాంక్ యూ లార్డ్. లోపలికి వచ్చేసండి అంత. మేము చెప్పక మీరు పాడవుతున్నారు. టీచర్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ కాలేజ్కి మంచి ర్యాంక్ వస్తుంది. లెక్చరర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే మంచి ర్యాంక్స్ వస్తాయి. ర్యాంకులు రాకపోవటానికి కారణం లెక్చరర్స్, టీచర్స్.
అదేవిధంగా మీరు బాగుపడకపోవటానికి, మీరు పాడేయటానికి కారణాలు మేమే, మీరు కాదు. కాబట్టి ఇది మీ మీద కోపంతో, పగా ప్రతీకారంతో కాదు చెప్పటం. మీరు ఈరోజు నేను ఇంత స్ట్రిక్ట్గా పెడితే నెక్స్ట్ సండే పర్ఫెక్ట్గా వస్తారా లేదా? చప్పట్లు కొడుతూ చెప్పండి. నేను విడిచిపెట్టిందంటే రేపు 12 గంటలకు వస్తారు. కాబట్టి మీ మంచి కోసమే. ఇప్పుడు మీకు అర్థం కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతగా మిమ్మల్ని పరలోకానికి చేర్చినాయి. కాబట్టి దయచేసి ఇది మీ మంచి కోసమే అర్థం చేసుకోండి. అపోస్తులుడైన పౌలు తన సేవా పరిచర్యలో హెచ్చరిస్తున్నప్పుడు చాలామంది అపార్థం చేసుకున్నారు. మాలాంటి వారిని అందరు అపార్థం చేసుకుంటారు. మాలాంటి వారు నచ్చరు ఎవరికి. అంత బ్రెడ్, జామ్, చీజ్ ఇట్లాంటి అవి అనుభవాలే అందరికి నచ్చుతాయి. మాలాంటి వారు నచ్చరు. నీకు నచ్చకపోయినా, ప్రజలకు నచ్చకపోయినా ఆయనకు నచ్చితే చాలు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెల్లంపల్లిలో కూడా అంతే. బెల్లంపల్లిలో కూడా 7:45కి గేట్స్ క్లోజ్ చేసేస్తారు. బెల్లంపల్లిలో గెస్టెడ్ ఆఫీసర్స్ వస్తారు తెలుసా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వస్తారు, జిఎంలు వస్తారు, మంచి మంచి అండర్ గ్రౌండ్ మేనేజర్లు వస్తారు. అందరినీ బయటనే పెడతారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మా ప్రోటోకాల్లో మేము ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి అర్థం చేసుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు.